హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ 2023 ఏప్రిల్ సెషన్ రాయబోతున్న స్టూడెంట్స్కి ఇవాళ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ 10 డేస్లో ఎంత బాగా ప్రిపేర్ అయితే మంచి కాలేజీలో మనకు సీట్ వస్తుందని అందరూ కళ్ళగంటారు. అలాంటి వాళ్ళందరి కోసం మోరల్ బూస్టప్ ఉంటుందని, ఎంకరేజ్మెంట్గా ఉంటుందని లేటెస్ట్గా ఇవాళ వచ్చిన న్యూస్ అనుకోకుండా 2 కోయిన్సైడ్ అవడం వల్ల ఆ న్యూస్ అయితే మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. అదే NIT వరంగల్. ఎంతోమంది స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలి అని కోరుకునేటువంటి టాప్ మోస్ట్లో ఉండేటువంటి NITస్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ NIT వరంగల్లో ఈ సంవత్సరం ప్లేస్మెంట్స్ అనేది రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు NIT చరిత్రలో లేనట్టుగా, NIT వరంగల్ చరిత్రలో లేనట్టుగా బ్రహ్మాండమైనటువంటి ప్లేస్మెంట్స్ వచ్చినాయి. దానికి సంబంధించిన వీడియోలు ఇక్కడ. ఎప్పుడు లాస్ట్ ఇయర్ చూసుకుంటే 1132 స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ వస్తాయి. ఈ సంవత్సరం 1326 స్టూడెంట్స్కి ఓవరాల్గా ప్లేస్మెంట్స్ అయితే రావడం జరిగింది. 253 కంపెనీస్ వచ్చి 1326 స్టూడెంట్స్ని జాబ్స్ కోసం ఇప్పటివరకు అయితే ప్లేస్మెంట్ చేయడం అయితే జరిగింది. అదే హైయెస్ట్ ప్యాకేజ్ చూసుకుంటే 88 lakhs, సంవత్సరానికి 88 లక్షల రూపాయల ప్యాకేజీ తోటి. అలాగే ఇంకా గొప్ప విషయం ఏంటంటే దాదాపుగా 50 లక్షలకు పైగా సంవత్సరానికి శాలరీ వచ్చిన స్టూడెంట్స్ 30 స్టూడెంట్స్ ఉంటే 40 lakhs అబోవ్ శాలరీ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ 55 మెంబర్స్ ఉన్నారు. 30 lakhs అబోవ్ శాలరీ ఉన్న స్టూడెంట్స్ 190 మెంబర్స్ ఉంటే 20 lakhs పైగా, అంటే దగ్గరగా 1.8 lakhs శాలరీ పర్ మంత్, 1,80,000కు పైగా శాలరీ ఉన్న స్టూడెంట్స్ 408 స్టూడెంట్స్, అంటే సంవత్సరానికి 20 lakhs పైగా శాలరీ సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ 408 మెంబర్స్, 400 పైగా స్టూడెంట్స్ 20 lakhs పైన శాలరీ తెచ్చుకోవటం అంటే వాళ్ళ కష్టం, 4 years వాళ్ళు చేసినటువంటి శ్రమ, అప్డేట్ అవుతూ ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని తెలుసుకుంటూ కష్టపడి చదివి ఇంటర్మీడియట్లో బాగా కష్టపడి మెయిన్స్లో మంచి ర్యాంక్ సాధించి NIT వరంగల్లో చేయనంత మాత్రం రిలాక్స్ అవ్వకుండా 4 years కూడా ఇంకా బాగా కష్టపడి ప్లేస్మెంట్స్ చూడండి. యావరేజ్ ప్యాకేజీని దాదాపుగా 17.29 lakhs వచ్చింది. ఇది ఒక రికార్డుగా NIT డైరెక్టర్ గారు చెప్పడం అనేది జరిగింది. అదే ఇన్ఫర్మేషన్ నేను మీకు కూడా ఈ వీడియోలో చెప్తున్నాను. అలాగే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కొన్ని ఉంటాయి, అంటే గవర్నమెంట్ ఫండెడ్ అవ్వచ్చు. కొన్ని చోట్ల గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో కూడా more than 50 మెంబర్స్కి పైగా స్టూడెంట్స్ అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్గా NIT వరంగల్ ఈ సంవత్సరం అయితే రికార్డు బ్రేక్ చేసిందని చెప్పొచ్చు. సో మీరు కూడా నెక్స్ట్ 4 years తర్వాత అలాంటి టాప్ ప్లేస్మెంట్స్, ఇంతకన్నా మంచి కాలేజీలో జాయిన్ అయ్యి ఇంతకన్నా మంచి ప్లేస్మెంట్స్ పొందుతారని నేనైతే అనుకుంటున్నాను. దానికోసం మీరు చేయాల్సింది ఈ 1 week 10 days ఏదైతే ఉందో మీరు ఎక్సలెంట్గా టైం వేస్ట్ కాకుండా చదవండి. జేఈ మెయిన్ 2023లో లాస్ట్ ఏప్రిల్ సెషన్ బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా కష్టపడండి. మంచి ర్యాంకు, మంచి పర్సంటేజ్ తోటి మంచి కాలేజీలో సీట్ వస్తుందని అయితే నేనైతే మీ అందరి కోసం నేను కూడా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ గైస్. నెక్స్ట్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.